ప్రేయర్ మినిస్ట్రీస్ సమర్పించు హోరే ప్రార్థనా సందేశములు. ప్రభునందు ప్రియులైనటువంటి నిజదేవుని స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు ప్రసంగించెదరు. వీరు గత 25 సంవత్సరముల నుండి దేవుని సేవలో విశేష వాక్యానుభవం కలిగి వేలాది మందిని ప్రభు రక్షణలోనికి నడిపించిన అభిషక్త దైవజనులు. వాక్యమును వినండి, క్రీస్తు యేసునందు బలవంతులు కండి, ఆశీర్వదించబడండి. ప్రభునందు అత్యంత ప్రియులైన నిజదేవుని స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 3 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం వేడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడును అత్యంత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఇదిగో వాక్యము నీది, ప్రజలు నీవారు, నేనును నీవాడనే. మీరు మాతో మాట్లాడండి. మీరు వాక్యమును నాయనా విరిచి మాకు వడ్డించండి. మీరు మాట్లాడుచూ ఉండగా వింటున్న ప్రతి బిడ్డకు రక్షణ, మారు మనసు అనుగ్రహించండి నాయన. మరి ఎవరైనా బలహీనతలో ఉంటే వారికి యేసు నామమున ఇప్పుడే స్వస్థత అనుగ్రహించండి. మరి ముఖ్యంగా లేఖనములో నుండి మీరు మాతో సూటిగా మాట్లాడి మమ్మను బలపరచమని, హెచ్చరించమని, గద్దించమని, నీ వాక్యం బట్టి తగిన బుద్ధిని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి యోనా గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఇది నా దేవుని వాక్యం యోనా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని, ఆ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనదని ప్రకటించమని దేవుడు యోనాకు సెలవిచ్చినప్పుడు యోనా యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని అనుకున్నాడంట. ప్రియులరా, ఈ యోనా గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు పూర్వం 800 శతాబ్దపు వాడు యోనా. ఎలీషా దైవజనుల తర్వాత పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ప్రియులారా, మనం గమనించినప్పుడు యోనా గత్యహెపెరు ఊరివాడు, అమిత్తయికి పుట్టినటువంటి వాడిగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, గత్యహెపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకునేను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోనాను గురించి గత్యహెపెరు ఊరివాడు అమిత్తయి కుమారుడైన యోనా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, గత్యహెపెరు అంటే అర్థం ఏంటంటే ద్రాక్షగానుగా అని అర్థం. బావి యొద్ద ఉండిన ద్రాక్షగానుగా అని అర్థం. అమిత్తయి అనగా సత్యము లేక యెహోవాయే సత్యవంతుడు అని అర్థం.
అలాగే యోన అనగా పావురము అని అర్థం. బిడ్లారా, ఈ మాటలు మనం ధ్యానం చేసినప్పుడు ద్రాక్షగానుగా యేసు రక్తమునకు సూచన. అమిత్తయి అనగా సత్యము. బిడ్లారా, లేక యెహోవాయే సత్యవంతుడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రభు చెప్పిన మాట, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానన్నాడు ఆయన. అమిత్తయి అనగా అర్థం ఏంటంటే సత్యము, యేసునాథుడే సత్యము. అమిత్తయి కుమారుడు యోన. బిడ్లారా, మనము కూడా సత్యమునకు కుమారులమై ఉండాలి. యేసునాథునికి కుమారులము, కుమార్తెలుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. సత్యమునకు, ఆ సత్యవంతుడైన దేవదేవునికి మనము కుమారులుగా, కుమార్తెలుగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని పిల్లలుగా ఆయనకున్నటువంటి ఆ యొక్క స్వభావమును, గుణలక్షణములను మనము కొన్నైనా కలిగి దేవునికి మహిమకరంగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. అమిత్తయి కుమారుడైనటువంటి యోన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, యోన అన్న మాటకు అర్థం ఏంటంటే పావురము అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. పావురము అంటే అది పవిత్రమైనటువంటి పక్షి, నిష్కల్మషమైనటువంటి పక్షి, ఏ చేదుకట్టు లేనటువంటి పక్షి. పావురమును గూర్చి దేవుని వాక్యంలో బిడ్డలారా మనం చూసినప్పుడు మరి సంఘమును పావురంతో ప్రభు పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని, నిష్కల్మషమైనటువంటి జీవితాన్ని దేవుని పిల్లలమైన మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. యోన దేవుని సన్నిధిలో నుండి పారిపోయినట్లుగా, తర్వాత అతని మూలంగానే ఆ సముద్రం మీద ఒక తుఫాను వచ్చినట్లుగా, అతను సముద్రములో నుండి ఎత్తి పారవేయబడి గొప్ప మత్స్యము, ఒక తిమింగలం అతన్ని మింగినట్లుగా, ఈ సందర్భం అంతా తర్వాత మరలా దేవుని చేత కనికరించబడి అప్పుడు వారందరూ గోనెపట్ట కట్టుకొని అంగలార్చగా దేవుడు వారి పశ్చాత్తాపమును, వారి ప్రార్థనను ఆలకించి వారిని కనికరించి నినివే పట్టణాన్ని కాపాడినట్లు ఈ అనుభవాలన్నీ యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయినట్లు, మరలా దేవుని చేత నడిపించబడినట్లు మనకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అంటే యోనాయే ఈ గ్రంథాన్ని రాశాడు. అంటే తన తప్పును తాను ఒప్పుకుంటూ స్పష్టంగా దేవుని సన్నిధిలో నుండి తాను పారిపోతున్నట్టు ఒప్పుకున్నటువంటి దైవజనుడు యోనా. ఈ యథార్థత ఈరోజు మనకుందా? బిడ్డలారా, మన తప్పును మనం దేవుని సన్నిధిలో, మనలో ఉన్నటువంటి పొరపాట్లను మనము కనుగొనగలుగుతున్నామా? ఈ దినాన్న యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోగలుగుతున్నామా? నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఇలాంటి యథార్థమైన మనసు కలిగి ఉంటారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యోన అంటే అర్థం పావురము. అలాంటి నిష్కల్మషమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని యోనా కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతను అమిత్తయి కుమారుడు. అలాగే సత్యవంతుడైన యేసునాథునికి మనము నిజముగా కుమారులముగా, కుమార్తెలుగా ఉంటే ఇలాంటి ఒక యథార్థత మనలను మనం స్వపరీక్ష చేసుకొని ఒక లోతైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గర ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకు ఆ గంట రొమ్ము కొట్టుకొని సరి చేసుకోగలమని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డలారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. యథార్థత లేనివాడు తన తప్పులను కనుగొనలేడు, ఇతరుల మీద నేరం మోపడానికి ప్రయత్నిస్తాడు. కానీ యోనా తన తప్పును తాను ఒప్పుకుంటూ తిరిగి దేవుని చేత ఎలాగా సంస్కరించబడ్డాడో, దేవుని కార్యాలు ఏ రీతిగా తన జీవితంలో జరిగాయో స్పష్టంగా ఈ యోనా గ్రంథంలో తెలియచేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, అమిత్తయి కుమారుడైనటువంటి యోనా గత్తెహెపెరు ఊరివాడు, అనగా ద్రాక్షగానుగా యేసు రక్తమును ఆశ్రయించిన వారిగా, యేసునాథునికి మనము నిజమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా, నిష్కల్మషమైనటువంటి ఒక జీవితాన్ని, పవిత్రమైనటువంటి ఒక జీవితాన్ని స్వపరీక్ష చేసుకుని మనలను మనం సరిచేసుకుని ఎప్పటికప్పుడు పవిత్రపరచబడినటువంటి ఒక అనుభవాన్ని మనము కలిగి ఉండాలనేది ఈ వాక్యం యొక్క మరి సందేశము, ఉద్దేశమై ఉందని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డలారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. యోనా పేరుకు అర్థం, అమిత్తయి పేరుకు అర్థం, ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనము కూడా ఇలాంటి ఒక యథార్థ జీవితాన్ని కలిగి దేవునికి మహిమ తేవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డలారా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఈ విధంగా మనం చూసినప్పుడు యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలని తలంచాడట. ఇది నిజంగా బిడ్డలారా ఒక
మరి విచారకరమైన విషయం. ఎందుకంటే దేవుని సన్నిధిలో నుండి ఎవరు పారిపోగలరు? ఇది మనుషుల అజ్ఞానమే తప్ప ఎంతమాత్రం కాదని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఆయన అన్ని స్థలాల్లోనూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నుండి మనం ఎక్కడికి తప్పించుకొని పారిపోగలమండి? కాబట్టి మరి ఆయన చిత్తాన్ని చేయడమే మనకు క్షేమదాయకం. ఆయన మాట వినడమే, ఆయనకు విధేయులం అవ్వడమే మనకు మేలని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రభు సన్నిధిలో నుండి మనం ఎక్కడికి పారిపోగలం చెప్పండి? ఆయన ఎక్కడ లేడు. ఆకాశంకి ఎక్కితే అక్కడ ఆయన ఉన్నాడు. అలాగే సముద్ర దిగంతాలకు వెళ్తే అక్కడ కూడా ఆయన ఉన్నాడు. భూదిగంతాల్లోనూ ఆయన ఉన్నాడు. ఆయన లేని స్థలం ఏముందో చెప్పండి? కొన్ని మాటలు మనము దేవుని వాక్యంలో నుండి చూసినట్లయితే 139వ కీర్తన 7వ చరణంలో భక్తుడు అంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని నన్ను నీవు అక్కడనూ ఉన్నావు అంటున్నాడు. 139వ కీర్తన 7-8 చరణాలు మనం చూసినట్లయితే 9వ చరణం, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించునను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాగిపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉండును అని దేవుని వాక్యం బిడ్డలారా మనకు మరి తెలియచేస్తూ ఉంది. అనగా దేవుని సన్నిధిలో నుండి మనం ఎక్కడికి పారిపోలేం, తప్పించుకోలేం. సముద్ర అగాధములో ఆయన ఉన్నాడు, సముద్ర దిగంతముల్లో ఆయన ఉన్నాడు, ఆకాశముకు ఎక్కినను అక్కడ ఆయన ఉన్నాడు. జాగ్రత్త, దేవుని కన్ను నిన్ను గమనిస్తుంది. దేవుని సన్నిధి మనలను ఆవరించి ఉన్నది. మనకు ముందును వెనకను ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. ఎక్కడికి పారిపోగలం చెప్పండి బిడ్డలారా? ఒక దినాన్న ఒక చిన్న ఉపమానం చెప్తాను, ఒక కథ. నేను అదేంటంటే, ఒక నక్క భూమి దగ్గర ఒక 10 రూపాయలు అప్పు తీసుకుందంట. తీసుకొని ఖర్చు పెట్టుకొని వాడుకుంది. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత భూమి అడిగిందంట, నక్క నక్క నా 10 రూపాయలు వేయని. ఇదేంటి 10 రూపాయలు అడుగుతుందని చాలా దూరం పారిపోయి ఒక చెట్టు కింద విశ్రమించిందంట. అక్కడ కూడా మరి నక్క నా 10 రూపాయలు ఏదని భూమి అడిగిందంట. అక్కడి నుంచి చాలా దూరం పరిగెత్తి ఇంకొక ఊరు వెళ్ళిపోయిందంట. అక్కడ మరి ఒక దగ్గర ఆగితే అక్కడ కూడా భూమి అంటుందంట, నక్క నక్క నా 10 రూపాయలు ఏదని. ఒక ఎత్తైన కొండెక్కిందంట. అక్కడ కూడా భూమి అడుగుతుందంట, నక్క నక్క నా 10 రూపాయలు. అక్కడి నుంచి కిందకు దూకి పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చి మూలుగుతుంటే ఆ అగాధంలో అక్కడ కూడా భూమి అడుగుతుందంట, నక్క నక్క నా 10 రూపాయలు. ఈ నక్క విశాఖపట్నం వెళ్ళిపోయినా, శ్రీకాకుళం వెళ్ళిపోయినా, అమెరికా వెళ్ళిపోయినా, కొండలెక్కిన, అగాధంలో పడినా, అది సావు బతుకుల మధ్యలో ఉన్న భూమి దగ్గర నుండి అది ఎక్కడికి తప్పించుకొని పారిపోగలదు? ఎక్కడైనా భూమి ఉంటుంది, అది భూమిని వదిలేసి ఎక్కడికి పరిగెట్టగలదు? అలాగే దేవుడు సర్వమును వ్యాపించి ఉన్న సర్వాంతర్యామి. ఆయన కన్నుకు మరుగైనది ఏదీ లేదు బిడ్డలారా. ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియూ లేదు. అందుచేతను నీ రహస్య పాపం ఏదైతే ఉందో దేవుని దగ్గర ఒప్పుకో. నీ అంతరంగం ఆయనకు తెలుసు. నీ జీవితం అంతా క్షుణ్ణంగా ఎరిగినవాడు ఆయన. మనుషులు పై రూపమును చూస్తారు కానీ దేవుడు నీ హృదయమును అంతరింద్రియములను ఆయన పరీక్షిస్తున్నాడు. ఆయన లోపల నీ యొక్క ఉద్దేశాలను, నీ ఆలోచనలను ఎరిగినవాడు ఆయన. గనక దేవుని సన్నిధిలో నుండి ఎక్కడికి పారిపోగలమండి మనము? ఆయన సన్నిధిలో నుండి ఎక్కడికి తప్పించుకోగలము? అంతటను ఆయన ఉన్నాడు కదా అనేటువంటి గ్రహింపు ఈరోజు మనం కలిగి ఉండాలి. అయితే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోవాలని చెప్పేసి అతను యొప్పే పట్టణానికి వెళ్ళి కేవుకి డబ్బులు ఇచ్చి అతను ఏం చేశాడు? తర్షీషు పట్టణమునకు పారిపోవాలని వాడెక్కాడంట. బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని చెప్తుందండి యోనా గ్రంథంలో? దేవుని సన్నిధిలో నుండి పారిపోవడం అంటే మరి బిడ్డలారా, ఆదాము అవ్వలు దేవుని సన్నిధిలో ఆ ఏదేను తోటలో దేవునితో ఉన్నటువంటి అనుభవాన్ని చాలా కాలం కలిగి ఉన్నారు. తర్వాత వారు చేసినటువంటి అవిధేయతను బట్టి, ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి, మరి దేవుని మాటను వాళ్ళు వ్యతిరేకించడాన్ని బట్టి
ఆ యొక్క ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడితే మనకు సమాధానం లేదు. ఎందుకంటే దేవుని లేఖనం చెప్తుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన సన్నిధిలోనే బిడ్డలారా సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోయినట్లయితే సంతోషానికి, సమాధానానికి, అన్ని మేలులకు మనం దూరం అయిపోతాం. ఆదాము అవ్వలు దేవుని సన్నిధిలో నుండి ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. అక్కడ నుండి ఎలాంటి పరిస్థితులు సంభవించాయో మనం ఎరుగుదుము. అలాగే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్న యోనాకి సమస్యలు అక్కడ నుండి ప్రారంభమయ్యాయి. బిడ్డలారా, మనం ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధిని ఎవరు ప్రేమిస్తారో, దేవుని సన్నిధిలో నివసించడానికి ఎవరు ఇష్టపడతారో వారు ధన్యులు, వారు దీవించబడతారు. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని 84వ కీర్తనలో 5వ చరణంలో మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, పిచ్చుకలకు నివాస స్థలము ఆయన బలిపీఠమే, పిల్లల పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము ఆయన బలిపీఠమే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. పిచ్చుకలం అంటే మనమే. పిచ్చుకలు ఎలాగైతే మరి అవి అల్పమైనటువంటి జీవులు, అలాంటి బలహీనులము, నిస్సహాయులమైనటువంటి వానకోవిల లాంటి పిచ్చుకల లాంటి మనకు ఆయన బలిపీఠమే కదా, ఆయన సన్నిధే కదా ఆశ్రయము, అక్కడే కదా మనకు క్షేమము. ఆ సన్నిధిని వదిలేసి, ఆయన రెక్కల నీడను వదిలేసి ఎక్కడికి పారిపోగలం? ఈ లోకంలో ఎక్కడ భద్రత ఉంది, ఎక్కడ క్షేమం ఉంది? బిడ్డ ఆలోచించాయి. కాబట్టి యెహోవా సన్నిధిలో నివసించడానికి, ఆయన మాట వినడానికి నీవెప్పుడు కూడా సిద్ధంగా ఉంటే ఏ విధమైనటువంటి అపాయం రాదని దేవుని వాక్యాన్ని బట్టి నీకు విన్నవించుకుంటూ ఉన్నాను. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచించినప్పుడు యోనా ఏమాత్రము చింతలేని వాడై వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడట. అయితే వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ సముద్రంలో ఆ వాడ మీదకి ఒక భయంకరమైనటువంటి తుఫాను వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ వాడలో ఉన్న వాళ్ళంతా ఎంతో అలజడి చెంది ఎలాగైనా ప్రాణాలను రక్షించుకోవాలని చెప్పి ఆ వాడలో ఉన్న సరుకులన్నీ ఎత్తి సముద్రంలో పాడేస్తున్నారట. వాడను తేలిక చేయాలనుకున్నారట. వాళ్ళు లంగర్లు వేసారట. ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడున్న అన్యులందరూ వారి వారి దేవతలకు మొక్కారట. ఎందరూ దేవతలను పిలిచినా తుఫాను ఆగలేదు. వాడను తేలిక చేసిన, లంగర్లు వేసిన వాడ మరి ఏమాత్రం కూడా వాళ్ళు వాడ అతలాకుతలమవుతుంది, సముద్రం పొంగిపోతుంది. భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యింది. బిడ్డలారా, దేవుని మాటను ధిక్కరించి బ్రతికి బట్ట కట్టగలమా? దేవునికి వ్యతిరేకంగా నడిచి క్షేమమును అనుభవించగలమా? ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. బిడ్డలారా, తుఫాను లేక శోధనలు రెండు విధాలు. మరి తుఫాను కొన్నిసార్లు సాతాను వల్ల కూడా వస్తాయి, కొన్నిసార్లు దేవుని చిత్తం వల్ల కూడా వస్తాయనే సత్యాన్ని ఇందు మూలంగా మనం గ్రహించాలి. యేసు ప్రభువారు ఒక దినాన్న ప్రయాణిస్తున్నప్పుడు ఆయన శిష్యులతో అప్పుడు ఆయన తుఫానును గద్దించినట్లుగా, ఆ సముద్రమును గద్దించినట్లుగా మనం చూసాం. తుఫానును గద్దించినట్లు, గాలిని గద్దించినట్లు మనం చూసాం. ఏదేమైనా ఎవరి వల్ల ఈ విపత్తు కలిగింది, దీనికి కారణం ఎవరని అందులో ఉన్న వాళ్ళందరి పేర్లు చీటీలు వేసినప్పుడు అది యోనా పేరు మీద పడిందంట. యోనా ఎవరు అని చెప్పి వెతుకుతూ ఆ వాడ నాయకుడు తిరుగుతుండగా ఆ వాడలో అడుగు భాగంలో నిద్రపోతున్నాడంట యోనా. బిడ్డలారా, వాడ నాయకుడు వచ్చి ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థించమని వాడ నాయకుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక అన్యుడు ఒక ప్రవక్తను లేపుతున్నాడు. బిడ్డలారా, ఇక్కడ ఎంత విచారకరం. దేవుని మాట వినకపోతే ఇలాంటి ఆధ్యాత్మిక నిద్రలోనే, దిగజారిపోయిన స్థితిలోనే, వెనకబాటుతనంలోనే మనం ఉంటామనే విషయాన్ని నేను దేవుని వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నాను. వాడ నాయకుడు చెప్పినప్పుడు లేచాడు యోనా. అయ్యో, ఇంత భయంకరమైన తుఫాను నీ పేరు మీద పడింది, అసలు నీవెవరివి, చీటీ నీ పేరు మీద పడింది, నీవెవరు అంటే అప్పుడు అన్నాడు, అయ్యా నేను హెబ్రీయుడను, నేను సముద్రమునకును ఆకాశమునకును దేవుడైనటువంటి ఆయనకు సేవకుడను, ప్రవక్తను. దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతున్నానని తన సంగతి ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. అయ్యో, ఎంత పని
పని జరిగింది అని చెప్పి ఆ దినాన్న ఎలా తగ్గుతుంది ఈ తుఫాను, మనం అందరం ఎలాగ ప్రాణాలతో బ్రతుకుతాం, ఈ సముద్రం పొంగిపోతుంది, కెరటాలు పైకి లెగుస్తున్నాయి, గాలి విసిరి కొడుతుంది ఈ వాడను ఎలాగునా అని చెప్పి ఆ వాడనాయకుడు అన్నప్పుడు అక్కడ యోనా చెప్పిన మాట ఏంటంటే, నన్ను బట్టియే, నేను దేవుని మాటను వినకపోవడం వల్లనే, దేవుని సన్నిధిలో నుండి పారిపోవడం బట్టే ఈ తుఫాను వచ్చింది గనక నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి అని చెప్పేసి యోనా అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. బిడ్లారా, దేవుని సన్నిధిలోనికి సముద్రము అనగా లోకము, దేవుని సన్నిధిని వదిలేసిన వాడు లోకంలోనికి త్రోయబడతాడు, లోకంలో పడవేయబడతాడు. దయచేసి 15వ వచనాన్ని మీరు చదవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. చూడండి 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమే, సముద్రంలో అనగా ఈ లోకం అని అర్థం. లోకంలోనికి త్రోయబడ్డాడు. బిడ్లారా, ఆ ఏదైనా తోట దేవుని సన్నిధి, అందులో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు ఆదాము అవ్వ. కనుక లోకములో నెమ్మది లేదు, లోకములో సంతోషము లేదు, సమాధానము లేదనే విషయాన్ని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే సముద్రంలో పడిపోతున్నటువంటి యోనాను దేవుడు ఒక గొప్ప మత్స్యమును ఆజ్ఞాపించాడంట. అంటే త్రిమింగలానికి ఆజ్ఞాపించాడంట. త్రిమింగలమా, నీ వెళ్ళి నా సేవకుడైన యోనాను మింగవలసిందన్నాడంట. అక్కడ కూడా ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు వెంటనే వాళ్ళని చంపేసి వేరొక మనుషులను ఎవరినో చెయ్యాలని ఆయన అనుకోలేదు. వాళ్ళిద్దరినీ నూతన సృష్టిగా సంకల్పించాడు మహానుభావుడు. వారి అతిక్రమానికి పరిహారం ఏంటో సూచించాడు. చర్మముతో చొక్కాయిలు చేయించాడు. ఒక జంతువును మరి బలి చేసి దాని రక్తము వలన వాళ్ళ దోషమునకు పరిహారము చేసి ఆదాము అవ్వల పాపమును ప్రక్షాళన చేసి వారి ద్వారానే తిరిగి సృష్టి చేయడానికి, అనేక మందిని పుట్టించడానికి ఆయన సంకల్పించాడు. అది దేవుని ఉద్దేశం. మనుషులను మార్చేవాడు. ఎలాంటి దొంగ అయినా, వ్యభిచారి అయినా, అంతకుడైనా, క్రూరుడైన, దుర్మార్గుడైనా ఆయన సన్నిధికి రాగలిగితే వారిని నూతన సృష్టిగా చేయడం దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తమును క్రొత్తవాయను అనే మాట మనం కొరింథీ పత్రికలో చూస్తూ ఉన్నాం. కనుక అలాంటి సర్వశక్తి గల దేవుడు నా ప్రభువు అనే విషయాన్ని బిడ్లారా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా ఏం జరిగిందయ్యా అంటే, యోనా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. పారిపోతున్న యోనానే తిరిగి తన సన్నిధికి నడిపించుకోవడం ఆయన చిత్తము. అందుచేతను తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించాడు. మనుష్యుడు దేవుని మాట వినలేదు, కానీ తిమింగలము వెంటనే బేషరతుగా దేవుని మాటకు లోబడి పరుగు పరుగున వచ్చింది. తిమింగలము పడిపోతున్న యోనాను మింగింది. బిడ్లారా, 17వ వచనాన్ని చదువుదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. యోనాను మింగడానికి గొప్ప మత్స్యము నియమింపబడింది. ఈ మత్స్యము ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. బిడ్లారా, వాడ యోనాను రక్షించలేకపోయింది. ఓడలో ఉన్న మనుష్యులు యోనాను రక్షించలేకపోయారు. సముద్రము యోనాను రక్షించలేకపోయింది. మరి ఎవరు యోనాను కాపాడలేకపోయారు. కానీ మత్స్యము యోనాను కాపాడింది. 3 దినములు తన కడుపులో ఉంచుకొని తిన్నగా మరి యోనా ఎక్కడికి చేరాలో ఆ నినివే పట్టణానికి చేర్చింది. ఆ నినివే పట్టణంలోనికి రావాలంటే సామాన్యమైన విషయం కాదు. మధ్యధరా సముద్రం మధ్యలో యోనాను మింగింది తిమింగలము. అక్కడి నుండి ఇంచుమించు 5 సముద్రాలు ప్రయాణం చేసి యూఫ్రటీస్, ఆ హిద్దికేలు అనేటువంటి నది, ఆ హిద్దికేలు నదిలోనికి ప్రవేశించి ఆ నది ఒడ్డున ఉన్న నినివే పట్టణంలో ఆ యొక్క యోనాను చేర్చడానికి ఆ ఒడ్డును కక్కేసింది. ఇంచుమించు 10,000 కిలోమీటర్లు ఆ యొక్క తిమింగలము ప్రయాణం చేసింది. 3 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. గొప్ప మత్స్యము. దీని గురించి అనేక విషయాలు చెప్పొచ్చు బిడ్డలారా. ప్రభు చిత్తం అయితే ఇదే ప్రసంగాన్ని కంటిన్యూ చేసుకుని అనేక ఎపిసోడ్స్ కింద ప్రభు చిత్తం అయితే తర్వాత మీరు వీక్షించవచ్చు. మేము తప్పనిసరిగా ప్రసారం చేస్తాం. బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఇంతగా దేవుని చిత్తమునకు లోబడి ఆ యొక్క గొప్ప మత్స్యము యోనాను నినివే పట్టణానికి చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మత్స్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సూచన అనే విషయాన్ని మనం గ్రహించాలి. నిజమే, ఓడలో ఉన్న మనుషులు, సముద్రము ఎవరు యోనాను రక్షించలేకపోయారు. మత్స్యము మాత్రము యోనాను రక్షించగలిగింది. బిడ్డలారా,
అతని ప్రాణాన్ని కాపాడగలిగింది. అందుకే అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అనే మాట మనం చదువుతున్నాం. ఆకాశం క్రింద మనుషుల్లో అనేక నామములు ఇవ్వబడ్డాయి. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఎవరి వలనను రక్షణ కలగదు. యేసు నామమునే మనమందరమును రక్షణ పొందాలన్నది సత్యము బిడ్లారా. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో, మానవులు జన్మ కర్మ పాపముల నుండి విడిపింపబడి ఆత్మరక్షణ పొంది మోక్షములోనికి చేరాలంటే యేసు నామమే శరణ్యమనే విషయాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక నిజమే, దేవుడు 3:16 యోహానులో లోకమును ఎంతో ప్రేమించననే మాట. ఆ విధంగా మనుషుల మీద ఉన్న ప్రేమను బట్టి ఈ లోకంలోనికి వచ్చాడు, పాపులను రక్షించుటకు వచ్చెనను మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది యూనై ఉన్నది. కనుక ఎవరి వలనను రక్షణ లేదండి, యేసునాథుని ద్వారానే రక్షణ. ఆ గొప్ప మత్స్యము యోనాను మరి ఎంతగా ప్రయాసపడి 3 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరి నినివేకి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ నినివే పట్టణాన్ని ఆంచుకుని ఒక నది ఉంది. ఆ నదిలోకి రావాలంటే ఎన్నో సముద్రాలు దాటి రావాలి. ఆ విధంగా ప్రయాణించి ఇంచుమించు ఒక 10,000 కిలోమీటర్లు ప్రయాణించి తీసుకొచ్చి అక్కడ యోనాను పడవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్లరా, ఆ విధంగా మత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్థన చేశాడు. మత్స్యము అనగా తిమింగలము అతన్ని కక్కినంత వరకు కూడా అసలు నేను ఈ 3 రాత్రింబగళ్ళు సముద్రం ఆ యొక్క మత్స్యము కడుపులో ఉన్నానన్న సంగతే యోనాకు తెలియదు. సముద్రాగాధంలో ఉన్నాను అనుకుంటున్నాడు. అందుకే దాని యొక్క ఎముకలను పట్టుకొని పర్వతాల అడుగుకు నేను చేరాను అంటాడు. దాని కడుపులో ఉన్న పసరు చూసి సముద్రపు నాచు నన్ను చుట్టుకొని ఉన్నది అంటాడు. అందులో ఉన్నటువంటి ఆ యొక్క దుర్గంధము అదంతా చూసి అతను రకరకాలుగా సముద్ర అడుగు భాగాన్ని వర్ణిస్తున్నట్టు 2వ అధ్యాయం అంతా మనం చూస్తున్నాం. మత్స్యము కడుపులో ఉండే యెహోవాకు అతను ప్రార్థన చేశాడు. బయటికి కక్కివేయబడినంత వరకు అతను మత్స్యము కడుపులో ఉన్నాడన్న సంగతి అతనికే తెలియదు. మత్స్యము కడుపులో యోన ఉండడం వలన 5 ప్రయోజనాలు మనము ధ్యానించవచ్చు. ఆ తర్వాత బిడ్లారా, నినివే పట్టణానికి అతను వెళ్ళాడు, ఏ విధంగా సువార్త ప్రకటించాడు, వారు ఏ విధంగా రక్షణ పొందారు, అనేక విషయాలు సంగతులు ఉన్నాయి. కనుక దయచేసి గమనించండి. ఏదేమైనా ఈ వాక్యము బిడ్లారా ఇక కొనసాగించబడవలసింది. ఈ వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే దీని కంటిన్యూషన్ మరలా మనము ధ్యానం చేసుకోవచ్చు. సమయం లేదు కనుక నేను ముగిస్తూ ఉన్నాను. ఏదేమైనా యోనా మరి ఒక మంచి ప్రవక్త, యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు. అతను దేవుని చిత్తాన్ని తర్వాత నినివే పట్టణాన్ని ప్రజలకి తెలియచేశాడు. ఈ పట్టణము దోషం యెహోవా దృష్టికి చేరింది, ఇక మీరందరూ కూడా నశించబోతున్నారు అని ఎప్పుడైతే ప్రకటించాడో, దేవుని వాక్ ఎప్పుడైతే ప్రకటించాడో, ఆ ప్రజలు భయము కలిగి రాజు మొదలుకొని ఆ చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు ఆ పట్టణంలో ఉన్న అందరూ ధనికులు దరిద్రులపై అందరూ కూడా పశ్చాత్తాపడి గోనెపట్ట కట్టుకొని ఏడ్చారట. పశువులకు కూడా నీళ్లు పెట్టలేదట. బిడ్డలారా, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అంగలార్చి ఏడ్చి ఉపవాసం ఉండి దేవుని దగ్గర తమ పాపాలు ఒప్పుకోవడం వల్ల కనికరం కలిగిన దేవుడు నినివే పట్టణం మీదకి పంపిస్తానన్నటువంటి ఉగ్రతను పంపించకుండా ఆయన ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడు. ఆ విధంగా నినివే పట్టణం రక్షించబడింది యోనా ప్రకటించడం వల్ల. ఒక్క ప్రసంగానికి, యోనా ప్రసంగానికి నినివే పట్టణమే మారిపోయింది. మరి ఈరోజు ఎన్ని ప్రసంగాలు కావాలి నువ్వు మారడానికి? గమనించుకో. యోనా యథార్థవంతుడు, తన సంగతి తన పొరపాటు తను ఒప్పుకుంటూ ఈ గ్రంథం రాశాడు. మరలా దేవుని చిత్తంలోకి రావడం వల్ల ఏ విధంగా అతను రక్షించబడ్డాడు. మత్స్యము కడుపులో యోనా చేరడం వల్ల మత్స్యమే అతను చేరవలసిన చోటుకి అతన్ని నడిపించేసింది. అందుకే 107వ కీర్తన 30వ చరణంలో వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించనని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్యలోకి వచ్చి నమ్మకంగా ఉంటే ఆయనే మనల్ని గమ్యానికి చేరుస్తాడు. మనం చేరవలసిన, మనం ఏ రేవుకు చేరాలో ఆ రేవుకు మనం చేర్చే ఆయన సమర్థుడు, శక్తివంతుడు. కనుక ఆయన ఆశ్రయిద్దాం. యోనాలాగా ఒక యథార్థమైన జీవితాన్ని కలిగి జీవిద్దాం. మరి ఆ నినివే పట్టణస్తుల్లాగా పశ్చాత్తాపడి ప్రభు యొక్క కనికరాన్ని కోరుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మా హృదయాలలో ఫలింపచేయండి. దృష్టి ఎత్తుపోకుండా నీరు కట్టండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి క్రీస్తు యేసునందు బలవంతులుగా, అయా మరి సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చి నీ కొరకు, నీ పునరుద్ధానం కొరకు సాక్షులుగా చేయమని యేసు నామమునే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికి వందనాలు. సెలవు. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా
డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు, ఓరే ప్రేయర్ మినిస్ట్రీస్, బొమ్మూరుకొండ, బొమ్మూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 533124. ఈ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9154993333. మరొక నంబర్ 9395117777. మీ అందరికీ వందనాలు.